హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ నుండి మీకు ఈ విషయం అయితే తెలిసి ఉంటుందండి. 3004 పోస్టులతో డిఎస్సి 2026కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అనేది మనకు ఈరోజు వచ్చింది, సర్క్యులేట్ అయింది. అండ్ దీన్ని చూసిన తర్వాత మనకు చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలా, లేకుంటే డ్రాప్ అవుట్ అవుదామా, నెక్స్ట్ లేకుంటే ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదామా. సో దాని గురించి రకరకాలుగా కన్ఫ్యూజన్ అయితే ఉంటారు. ఈవెన్ నేను కూడా అండి. సో ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్, ఇలాంటి డైలమా సిచ్యువేషన్స్లో ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా లేదా, అండ్ దాంతోపాటు కోచింగ్ అనేది తీసుకోవాలా లేదా అనే దాని విషయం గురించి అయితే ఈరోజు మనము మాట్లాడుకుందాం. సో ఈవెన్ అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఇలాంటి పోస్టులు చూసిన తర్వాత, అంటే ఇంత తక్కువగా చూసిన తర్వాత చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారు. సో మనకు ఇందులో కేటగిరీ వైజ్గా కానీ అది అందరికీ కలిపా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సోషల్ తీసుకుందామండి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి అయితే ఓన్లీ 16 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 16 పోస్టులు ఉన్నాయి. ఈ 16 పోస్టులు అనేది మనకు ఏపీ మొత్తానికి సంబంధించిందా, లేకుంటే డిస్టిక్కి సంబంధించిందా అనేది క్లారిటీ అనేది మనకు రాలేదండి. సో ఇలాంటి క్లారిటీ రావాలంటే మనము టుమారో వరకు వెయిట్ చేయాల్సిందండి. అంటే మనకు ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామనేసి అన్నారు కదా. సో రేపటి వరకు మనము వెయిట్ చేద్దాము. ఇప్పుడు మనము ఏం మాట్లాడుకుందామంటే, ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా లేదా, స్టార్ట్ చేద్దామా లేదా, కోచింగ్ తీసుకోవాలా లేదా అనే అంశాల గురించి అయితే మాట్లాడుకుందాము. యాక్చువల్గా మనకి ఈ టైంలో చూసుకుంటే పోస్టుల పెరుగుదల అవకాశం అనేది ఉంటుందనేసి నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఏమన్నారు, దాదాపు మనకు 3600 పైగా పోస్టులు ఉన్నాయో లేదా అనేసి కొన్ని నివేదికలు అయితే మనకు చెప్తున్నాయి. జాబ్ క్యాలెండర్లో చూసుకుంటే ఈ 3004 అనేది సంఖ్య అనేది మనకు కొంచెం మారవచ్చండి. మ్యాక్సిమం మనం చూసుకుంటే 3600 పైగా పోస్టులు ఉన్నాయో లేదో అనేసి కొన్ని మనకు చూసుకునేది నివేదికలు అయితే చెప్తున్నాయి. బట్ అదేంటంటే, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు చాలామంది థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా అప్లై చేస్తారు. ఒక్క పోస్ట్ ఉన్నా చాలు, అంటే చాలా మంది అప్లై చేస్తారు. మనకు కావాల్సింది ఒక్క పోస్టు. మనకు కావాల్సింది వచ్చేసి కేవలం ఒక్క పోస్టు. సో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. తక్కువ పోస్టులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ కట్ ఆఫ్ అనేది మనకు పెరుగుతుందండి. సో కాబట్టి మన ప్రిపరేషన్ స్థాయిని అనేది ఎక్కువగా పెంచుకోవాల్సి అయితే ఉంటుంది. మన స్థాయి అనేది, మన యొక్క ప్రిపరేషన్ స్థాయి ఉంటుంది కదా, సో దాన్ని మరింతగా ఎక్కువగా పెంచవలసి అయితే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ కన్నా చూసుకుంటే, ఇప్పుడు మనకు ఈ అంటే ప్రిపరేషన్ అనేసి మనం ఆపేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మెగా డిఎస్సి లేదా మరికొన్ని పోస్టులతో నోటిఫికేషన్ వస్తే అప్పుడు మనం ప్రిపరేషన్ అనేది, అంటే అప్పటికి మనం రెడీగా ఉండలేము. సో కష్టం అవుతుంది. ఇప్పుడు దీంతో మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ ఉంటుంది. సో సిలబస్ అనేది మ్యాక్సిమము కవర్ చేసి ఉండాలి. లేదు, ఈ పోస్టులు మనకు ఈ 3004 పోస్టులతో మన సబ్జెక్ట్కి సంబంధించింది చూసుకున్న తర్వాత మనం డిస్కంటిన్యూ చేస్తామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3004 అనేది కాస్త ఎక్కువ అవ్వచ్చు, పోస్టులు అనేది పెరగవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇక్కడ ఆపేసి ఉంటాం కదా, ఈ సిలబస్ మనం మొత్తం ఇంకా చదువుకోకుండా వదిలేసి ఉంటాము. సో ఈ ఎక్కువగా పోస్టులు ఉన్నప్పుడు మళ్ళీ దానికి ప్రిపేర్ అవ్వాలంటే కష్టం అవుతుంది. సో మ్యాక్సిమము సిలబస్ అనేది కంప్లీట్ చేసేయండి. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, మనకు ఈ టైంలో కోచింగ్ అనేది తీసుకోవాలా లేదా. సో ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. నేనేం చెప్తున్నానంటే, కొత్తగా అంటే ఇప్పుడు మనకు డిఎస్సి దానికి కొత్తగా ఎవరైతే బిగినర్స్ ఉంటారు కదా, సో వారు కన్నా స్టార్ట్ చేస్తే మనకు మెయిన్గా దేని మీద పట్టు ఉండాలంటే సిలబస్ మీద పట్టు ఉండాలి. లైక్ మెథడాలజీ, సైకాలజీ. సో ఈ సబ్జెక్ట్స్ మనకు కాస్త డిఫికల్ట్గా ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఏవండి, సైకాలజీ అండ్ మెథడ్. సో ఈ సబ్జెక్ట్స్ అనేవి మనకు డిఫికల్ట్గా ఉండే సబ్జెక్ట్స్. ఎవరికి సంబంధించిందంటే, కొత్తగా ఎవరైతే డిఎస్ రాస్తారో, సో బిగినర్స్ ఉన్నారు కదా, సో ఆ బిగినర్స్ వారికి అయితే కాస్త ఈ సిలబస్ మీద పట్టు ఉండి, దాంతోపాటు ఈ సైకాలజీ, మెథడాలజీ సబ్జెక్ట్స్గా కష్టం ఉన్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుంది. సో ఇంటెన్సివ్ బ్యాచెస్ అనేవి కూడా ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్నాయి. సో అది తీసుకోవడం కూడా కొంచెం బెటర్ అవుతుంది. ఇది ఏంటంటే మనకు ఒక క్రమశిక్షణ లాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ కోచింగ్ లేదా ఆన్లైన్ కోచింగ్ లేదా షార్ట్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. కోచింగ్ అనేది ఎవరికి, ఇది బిగినర్స్కి అండి. మెయిన్గా ఆన్లైన్ కోచింగ్ అండ్ దాంతోపాటు ఇంటెన్సివ్ బ్యాచెస్ ఉంటాయి. సో ఇంటెన్సివ్ బ్యాచ్ తీసుకోవడం మేలు. నెక్స్ట్ లేదు, మేము ఇప్పటికే చదివి ఉన్నాము, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, గతంలో మేము కోచింగ్ కూడా తీసుకుని ఉన్నాము, సో ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ
మెటీరియల్ అనేది ఉంటుంది కదా, సో మెటీరియల్ రివిజన్ మరియు ప్రాక్టీస్ చేస్తే ఎక్కువగా మనకు సెల్ఫ్ స్టడీ మీద మనకు ఎక్కువగా మార్క్స్ తెచ్చుకోవడం అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మనకు బిగినర్స్కి చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పటికే మనకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గతంలో కూడా కోచింగ్కి వెళ్ళి ఉంటాము, తీసుకుని ఉంటాము. సో మనము లేదు మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే ఈ టైంలో మనకు మెటీరియల్స్ ఉంటాయి, సో వాటిని రివిజన్ చేయడము లేకుంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ఇలాంటివన్నీ చేస్తే ఎక్కువగా మనము అక్కడ ఏమవుతుందంటే సెల్ఫ్ స్టడీ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ స్టడీ చేయడం వల్ల ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చిపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన యొక్క ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, సో మనకి ఒక వ్యూహం అనేది ఎలా ఉండాలనుకుంటే తక్కువ పోస్టులు ఉన్నప్పుడు బాగా వినండి. సో తక్కువ పోస్టులు ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ అనేది స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చేయాలండి. సో స్మార్ట్ ప్రిపరేషన్, ఈ స్మార్ట్ ప్రిపరేషన్ అనేది ఏంటంటే ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కలిపి 3400 పోస్టులు అన్నారు కదా. సో ఈ 3404 పోస్టులలో సుమారు ఎస్జిటి వాళ్ళకి మనకి ఎన్ని ఉన్నాయి, 1744 పోస్టులు అయితే ఉన్నాయి ఎస్జిటి వాళ్ళకి. సో ఈ ఎస్జిటి ఉండొచ్చు అనేసి ఒక అంచనా అయితే ఉంది. అంటే ఇక్కడ మన అర్హతను బట్టి మనకి ఫోకస్ క్లియర్గా మనకు ఉంచుకోవడం బెటర్. నెక్స్ట్ వన్ టెట్ స్కోర్ అండి. సో మనకు టెట్లో తక్కువ మార్క్స్ ఉంటే దాని యొక్క ప్రభావం దేని మీద పడుతుంది, మనకు డిఎస్సి మీద పడుతుంది. సో కాబట్టి టెట్ ప్లస్ డిఎస్సి మనం కలిసి చదవాలండి కలిపి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అకాడమిక్ బుక్స్ ఉంటాయండి. సో అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా, సో అకాడమిక్ బుక్స్ వచ్చేసి మనకు ప్రైవేట్ పబ్లికేషన్స్ లేదా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఫస్ట్ నుండి 10th క్లాస్ ఇంటర్మీడియట్. సో ఇవన్నీ కూడా మనకు దేనికి ప్రామాణికంగా తీసుకోవాల్సిందే, మనకు మెయిన్గా ఉండి బుక్స్ని మనము ప్రామాణికంగా తీసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం ఏం చేయాలి, పోస్టుల సంఖ్య అనేది మనకు క్లారిటీ వస్తుంది, రేపు కానీ మన్నాడు కానీ క్లారిటీ వస్తుంది. సో ఎవరు కూడా నిరాశ పడుకోకుండా మన యొక్క ప్రిపరేషన్ అనేది స్థిరత్వంగా ఉండాలి. సో స్థిరత్వం అనేది కన్సిస్టెన్సీగా పాటించండి, ఇది నేను చెప్తున్నాను. అండ్ దానికి సంబంధించిన ఒక వీడియో ఒకవేళ మేబీ వస్తే దానికి సంబంధించిన ఒక వీడియో అనేది చేస్తానండి. మీరు ఇక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.